బోధన్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ పట్టణ శివారులోని బిలాల్ ఫోరంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ రఘుపతిరెడ్డి, నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ భుజంగరావు, బోధన ఆర్డీఓ విజయకుమారి, విద్యుత్ శాఖ డీఈ ముఖ్తార్ అహ్మద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాల నిర్మాణానికి సుమారు 200 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు వసతి, పోషకాహారం, క్రీడల కోసం విశాలమైన మైదానం, ఆధునిక విద్యా వసతులు వంటి అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో 2500 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా నిర్మాణం చేపడుతున్నామని, డైనింగ్ హాల్లో ఒకేసారి సుమారు 1300 మంది విద్యార్థులు భోజనం చేసే సామర్థ్యం ఉంటుందని వివరించారు. బోధన్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండటంతో ఇక్కడ నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులు రాబోయే ఏడాదిన్నరలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి చైర్పర్సన్ శరత్ రెడ్డి, దాము, మహమ్మద్ జాహీర్, షేక్ మొయినుద్దీన్ పాషా, మున్సిపల్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. చూసేవాళ్ళం చదువుతో సహా హెల్త్ బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, స్పోర్ట్స్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాయి. ఆ గేమ్స్ కూడా ప్లేస్ వాడుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈఎన్సీ గారు, గణపతి రెడ్డి గారు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా అనుభవం ఉన్న పర్సన్ని దీనికి రెస్పాన్సిబుల్ చేశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కొంత స్పీడప్ చేయడానికి నాకు కూడా స్టేట్ అంతా దూరమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఎన్ని ఫ్లోర్, ఏ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ అనేది ఇక్కడ పెట్టాం సార్. మేము మన అకాడమిక్ సార్, ఇది మొత్తం క్లాస్ రూమ్స్ అన్ని ఇవన్నీ హాస్టల్స్ సార్. ఇక్కడ డైనింగ్ కిచెన్ ఇక్కడ పెట్టాం సార్. ఈ రెండింటి మధ్యలో ప్లే ఫీల్డ్స్ అన్ని అంటే బాగా కనపడుతుంది. ఈ నుంచి ఇది మనం వదిలిపెట్టేస్తాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని శాంక్షన్ చేసి మొత్తము ఈ స్కూల్లో దాదాపు 2560 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. దాదాపు 5.5 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము. అత్యాధునిక సదుపాయాలు ఉండాలంటే వాళ్ళకు తరగతి గదులతో పాటు హాస్టల్ సౌకర్యము, డైనింగ్ హాల్స్, కిచెను, తర్వాత స్టాఫ్ అందరికీ రెసిడెన్షియల్ అకామిడేషను, వీరికి ల్యాబొరేటరీస్, డిజిటల్ ల్యాబ్స్, వీటితో పాటు క్రీడా మైదానం అంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ఆడుకునే పొందుపరచబడినాయి. సో అంటే మామూలుగా కార్పొరేట్ స్కూళ్లలో లేని ఫెసిలిటీస్ కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ బిల్డింగ్స్ ఉంటాయి, మైదానాలు అవి చాలా తక్కువ ఉంటాయి. మనము ప్రభుత్వము ప్రతి స్కూల్కి 20 ఎకరాల స్థలం ఇచ్చి విద్యతో పాటు వాళ్ళకు క్రీడా నైపుణ్యాలు కూడా పెంచాలనే ఉద్దేశంతో మంచి క్రీడా స్థలాలు కూడా మేము దీంట్లో ఏర్పాటు చేయబోతున్నాము. అయితే మన ప్రభుత్వం ఈ స్కీమ్లో చేపట్టబడిన వర్క్స్ అన్ని వచ్చే విద్యా సంవత్సరానికి సగము, ఆ నెక్స్ట్ విద్యా సంవత్సరానికి సగము మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, దీన్ని స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని
ముఖ్యమంత్రి ఏంటంటే తరచుగా రివ్యూ చేయలేరు, అన్ని తిరిగి చూడలేరు కాబట్టి వారి తరఫున వారిని దీన్ని రివ్యూ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతలు ప్రజలకు అప్పగించారు. దానిలో భాగంగా ఫస్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం అటెండ్ చేశాము. రాష్ట్రంలో ఉన్న అందరు ఏజెన్సీలని, కన్సల్టెంట్లని అందరినీ పిలిచి ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాము. తర్వాత ఫీల్డ్ విజిట్స్ ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక విజిట్ చేసి రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మొట్టమొదటి విజిట్ నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫస్ట్ స్కూల్ని ఇవాళ మేము రావడం జరిగింది. ఈ స్కూల్కి మామూలుగా శాంక్షన్ దాదాపు 6 నెలల క్రితమే అయినా కూడా మాకు ల్యాండ్ తీసుకోవడంలో నిజాం షుగర్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి కొంచెం డిలే జరిగింది. వారు పెద్దలే చొరవ తీసుకొని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా మాకు విద్యాశాఖకి అలీనేట్ చేసేదానికి ప్రయత్నించి మాకు ఈ ల్యాండ్ని ఇచ్చారు. వారికి రెవెన్యూ వాళ్ళకి విద్యార్థులు ఈ ల్యాండ్ అయితే మేము మా ఏజెన్సీ రెడీగా ఉన్నాడు, అంతా మొబిలైజేషన్ చేసుకొని రెడీగా ఉన్నాడు. తప్పకుండా మేము ఇప్పటి నుంచి 1.5 yearsలో 100% ఈ స్కూల్ని కంప్లీట్ చేసి బోధనలో చదువుతున్న విద్యార్థులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రామిస్ చేస్తాము.